ఈరోజు మనం ఎగ్ ఎగ్ మ్యాగీ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఆనియన్స్ తీసుకోవాలి, దాన్ని కట్ చేసి ఉంచుకోవాలి. నేనైతే ఈ ఆనియన్ తీసుకున్నా, కొంచెం మీడియం సైజ్ ఆనియన్. ఒక్కరికి చేసేటప్పుడు స్మాల్, ఇద్దరు చేసేటప్పుడు మీడియం సైజ్ తీసుకోవాలి. ఒకవేళ మీరు థంబ్నెయిల్ చూసి ఈ వీడియోకి వచ్చారంటే మొదట్లోనే మోసపోయినట్టే, ఎందుకంటే నేను ఎట్లా చేస్తానో నాకే తెలియదు. సార్ నేను అంత మాట అనలేదు అంటే సార్. దేని గురించి దండం పెట్టి అది పెట్టడం మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు? సార్ నేను అదే చెప్తున్నా సార్, బాగానే మీరే అన్నారు కదా బాగానే చేసుకుంటున్నాను, బాగానే కట్ చేసుకున్న తర్వాత టొమాటో అండ్ క్యారెట్ కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఇట్లాంటి కళాయిలో ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. దాని తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులో ఆనియన్స్ వేయాలి. ఇలా ఆనియన్స్ ఆల్మోస్ట్ బర్న్ అయ్యి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చేస్తూ ఉండాలి. తర్వాత ఏం చేయాలి అంటే ఈ టొమాటో ఇంకా క్యారెట్ ఇందులో వేయాలి. కొంచెం ఆనియన్ నుంచి వచ్చిన రా స్మెల్ పోయేంత వరకు దీన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మిగిలిపోయిన ఏం చేయాలి అంటే, ఇప్పుడు క్యారెట్ ఎక్స్ట్రా వచ్చింది, మిగిలిపోయిన పడేయకుండా ఏం చేయాలో చెప్తాను. తిను మమ్మీ. ఇప్పుడు మంచిగా ఇట్లాంటి సౌండ్ వచ్చేంత వరకు మొత్తం ఒక ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పడుతుంది, ఒక 1 minute పాటు ఇట్లా ఉన్న తర్వాత 1 కప్ వాటర్ పోయాలి, 1.5 కప్ వాటర్. ఇప్పుడు ఇందులో వాటర్ పోయాలి. ఇప్పుడు ఇందులో మ్యాగీ వేయాలి. ఇట్లా వేసిన తర్వాత దీన్ని ఇట్లా మిక్స్ చేసి పైన క్యాప్ పెట్టేసి ఒక కాసేపు అయ్యాక వచ్చి చూద్దాం. అవుతుంది, సౌండ్ వస్తుంది కానీ కుక్ మాత్రం అవ్వట్లేదు. కుకింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉన్న కుకింగ్ కానీ వ్లాగింగ్ కానీ ఇది ఎందుకు అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇంకొక 1 minute తర్వాత వచ్చి చూస్తే ఇప్పుడిప్పుడే మెల్లగా ఉడుకుతుంది, వాటర్ మంచిగా బాయిల్ అవుతుంది. ఈ మ్యాగీ కూడా సాఫ్ట్ అయింది. కాస్త ఇంకొక 2 minutes తర్వాత వచ్చి చూద్దాం ఎట్లా ఉంటుంది. చేస్తే కానీ కంటే మూత పెడితే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు ఈ ఉడికే గ్యాప్లోనే మసాలాలు వేసేద్దాం, మళ్ళీ మిక్స్ చేయడం కష్టం. ఇప్పుడు మ్యాగీ మసాలా వేసాక మళ్ళీ మిక్స్ చేయాలి. నేను మళ్ళీ కొంచెం వాటర్ పోసాను ఇంకా ఎక్కువ మంచి కుక్ కావాలని. ఇది చూస్తుంటే తేడా కొడుతుంది, ఎందుకంటే నేను వేసిన ఉల్లిపాయలు ఇంకా ఆనియన్ కంటే ఉల్లిపాయలు ఇంకా టమాటాలు కంటే క్యారెట్లు ఎక్కువ కనపడుతుంది. అందుకే ఇప్పుడే గుర్తొచ్చింది, నేను చేసే ఎగ్ మ్యాగీలో అసలు ఎగ్ వేయడమే మర్చిపోయాను. ఇప్పుడు ఎగ్ వేసి చూద్దాం ఎట్లా అవుతుంది. ఇప్పుడు ఈ ఎగ్ వేసాక ఇప్పుడిప్పుడే కొంచెం మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఏదో అవుతుంది అనిపించింది. ఈ ఎగ్ వేసిన తర్వాత ఈ నీళ్ళు ఆరిపోయింది. నీళ్ళు వేసేటప్పుడేమో ఎగ్ గుర్తురాదు, ఇప్పుడేమో పచ్చిగా ఇంకొంచెం నీళ్ళు వేసాక మళ్ళీ చూపిస్తాను. అయిపోయింది, టేస్ట్ అయితే. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్. ఈ వీడియోకి ఇంకో 100 views వస్తే నెక్స్ట్ వీడియో చికెన్ కర్రీ కానీ చికెన్ బిర్యానీ కానీ చేస్తా. ఓకే, బాయ్.